అలాంటి నోటీసు మాకు ఆ రోజున ప్రత్యక్షమైంది. ద ప్రొఫెసర్ విల్ నాట్ ఏబుల్ టు మీట్ హిస్ క్లాసెస్ టుడే అని నోటీసు ఉన్నది. నేను చూసి బయటికి వెళ్తూ ఉంటే ఒక అల్లరి పిల్లవాడు తను తెలివైన వాడినని అనుకుని ప్రొఫెసర్ గారి మీద చెలోక్తి విసురుదామనుకుని ఆ నోటీసు దగ్గరికి వెళ్లి క్లాసెస్ అనే అర్థంలో సి అనే అక్షరాన్ని కొట్టేసి అక్కడి నుండి వెళ్ళాడు. పోతే మిగిలింది లేసెస్ అనగా ఆడపిల్ల అని అర్థం. మరునాడు ప్రొఫెసర్ గారు ఇది చూసి ఏమీ ఆగ్రహించకుండా, ఎవరినీ పల్లెత్తు మాట కూడా అనకుండా ఎల్ అనే రెండో అక్షరం కొట్టేసి మామూలుగా పాఠం చెప్పుకుంటూ పోయారు. చాలామంది ఆ నోటీసు బోర్డు వంక చూడక, ప్రొఫెసర్ గారు చూశారా లేరా, ఆయనకి కోపం రాలేదా అంటూ మనసులో తర్జన భర్జన చేసుకుంటూ క్లాసు పూర్తి కాగానే ఏకముఖంతో నోటీసు బోర్డు వైపు పరిగెత్తి చూసేటప్పటికి అక్కడ ఎల్ పోయి యాషెస్ మిగిలింది. ఆ ఎత్తుకు మా ప్రొఫెసర్ గారు వేసిన పై ఎత్తుకి మేము సిగ్గుపడి తలదించుకుని చక్కాపోయాం. మా పెంకితనాన్ని ఎంత చతురతతో సర్దుకుపోయారు ప్రొఫెసర్ గారు అని అని ఆశ్చర్యపోయాము మాలో మేము. ఆయన సమయస్ఫూర్తికి అభినందిస్తూ అక్కడి నుండి చక్కాపోయాం. ఈ మధ్యను ఎన్నడూ ఊహించని ఒక తమాషా కూడా చేశాడు మా స్నేహితుడు. అందుకు వేరే సందర్భంలో కూడా అతనికి పేరొచ్చింది. ఇక్కడున్న ఆంధ్రులందరిలోనూ అతను బహు చురుకైన మాటకారి అని, అంతేకాకుండా మంచి హాస్యప్రియుడు, వాక్చాతుర్యం ఇవన్నీ కలవాడు అని పేరొచ్చింది. అందర్నీ మాటలతో మురిపించి మరిపించగలవాడు. ఆంధ్ర భాషా ప్రియుడు, ఎత్ముచ్చి కవి, మహా అందంగా పాడగల గాత్ర మాధుర్యం కలవాడు. అయితే ఒట్టి అల్లరివాడు. అస్తమానం ఎవరినో ఒకరిని ఏదో అంటూ ఏడిపిస్తూ మళ్ళీ నవ్విస్తూ ఉండేవాడు. ఈ తమాషా తలబెట్టి మమ్మల్నందర్నీ హడలగొట్టి మమ్మల్ని చచ్చేతొట్టు నవ్వించిన పెద్ద మనిషి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. అతను తరచుగా నా గదికి వస్తూ కబుర్లు చెప్తూ వెళ్తుండేవాడు. మొట్టమొదట నన్ను చూసింది మొదలు నేనంటే ఆదరము అభిమానమును. శ్రీ ఆనందకుమారస్వామి గారు వచ్చిన నాటి సభలో తలవని తలంపుగా నేను చదివిన భాగవత్పద్యాలు వినడంతోటే నా మీద అభిమానం మరో 10 రెట్లు అధికమైంది. ఒకరోజు రాత్రి సుమారు 10 గంటల వేళ నేను శ్రద్ధగా దీక్షగా చదువుకుంటూ ఉండగా గోపాలకృష్ణయ్య హడావిడిగా తొందరగా ముఖం గంభీరంగా వచ్చి తలుపు కొట్టాడు. ఎవరా ఇప్పుడు వచ్చేవాళ్ళు అని అనుకుంటూ నేను లేచి తలుపు తీసేటప్పటికీ ఒక్క అడుగు గదిలోకి వేసి, బాబూ, నువ్వు వెంటనే డ్రెస్సు వేసుకో, మన రాజుగారికి హఠాత్తుగా జబ్బు చేసింది, ఒళ్ళు తెలియకుండా చాలా బాధపడుతున్నాడు, నువ్వు వెంటనే అక్కడికి పరిగెత్తు, నేను వెళ్ళి మరో 10 మందిని మన వాళ్ళను కూడా కేకవేసి డాక్టర్ని తీసుకువస్తాను అని అన్నాడు. ఇంక నా మాటేమీ వినిపించుకోకుండా ఒక్క ఉదుట్న వీధిలోకి పరిగెత్తాడు. అంతా నిలబడి ఉన్నవాణ్ణి కుర్చీలో చతికిలపడ్డాను. ఈ రావు అనే ఆయన మా స్నేహితుడు. ఆయన బారిస్టర్ చదువుతూ ఉన్నవాడే. ఇంక కొద్ది మాసాల్లో చదువు పూర్తయి స్వదేశానికి తిరిగి వెళ్తున్నవాడు. 5.5 అడుగుల ఎత్తు మనిషి, కొంచెం స్థూలకాయుడు, అందరిలోకి బలిష్ఠుడ్లా కనబడేవాడు. హఠాత్తుగా పిడిగిలాంటి ఇతనికి ఏం వచ్చిందా అని కంగారు పడుతూ గబగబా సూటు గీటు తొడుక్కుని వీధిలోకి పరిగెత్తాను. త్వరగా అక్కడికి చేరవలనని ఆతుర్దాయే గాని అనుకున్నంత తొందరగా అక్కడికి వెళ్ళలేకపోయాను. ఎలాగైతేనేమి రావుగారి గదికి నేను చేరుకుని గోపాలకృష్ణయ్య గారు వచ్చినంత హడావిడిగా నేను తలుపు కొట్టాను. లోపల నెమ్మదిగా మాటలు వినబడుతున్నాయి. ఎవరో వచ్చి తలుపు తీశారు. నేను లోపల అడుగుపెట్టి నిశ్చేష్టుడినై నిర్ఘాంతపోయి నిలబడిపోయాను. రావుగారు నల్ల రాయిలా నవ్వుతూ కూర్చున్నారు. మరో 4గురితో పేకాడుతున్నారు. చుట్టూ 7-8 మంది నిలబడి వేడుకు చూస్తున్నారు. మొదట నన్నెవరూ చూడనట్టు అలానే నిలబడ్డారు. తర్వాత తలెత్తి నా వంక చూసి, అరే, మన పార్వతీశం ఇలా వచ్చాడేంటి, అలా ఉన్నాడేంటి, ఒంట్లో కులాసాగానే ఉంటుందా అన్నారు. అప్పటికి రావుగారి చేతిలోని పేకముక్కలు గబాలను కింద పడేసి ఒక్కసారిగా నా ముందుకు వచ్చి నిలబడ్డారు. నా వీపు మీద నేను ముందుకు పడేటట్టు ఒక్క చరుపు చర్చి, ఏం పార్వతీశంబాయ్,
ఇలా కొట్టుకొచ్చావేంటి? ఈ వేళప్పుడు బుద్ధిమంతులంతా నీ వయసు వాళ్ళు చదువులో మునిగి తేలవలసిన సమయంలో నువ్వు ఏ గుంటనో తీసుకుని సరదాగా సినిమా చూసి వస్తున్నట్టున్నది నీ వాలకం. ఇలా అయితే లాభం లేదబ్బాయ్. మేమంతా పెద్దవాళ్ళం ఇక్కడున్నాం. నీబోటి కుర్రకారులను జాగ్రత్తగా ఒక కంట కనిపెడతాము అనే ధైర్యంతో మీ పెద్దవాళ్ళు ఇక్కడికి పంపించారు. మొదట్నుంచి నీ ధోరణి చూస్తూ నీవు జాగ్రత్తగా బుద్ధిరిగి చదువుకుంటావు అనే నమ్మకంతో నీ మీద పర్యవేక్షణ మేం కొంత తగ్గించిన మాట వాస్తవమే. నువ్వు మా యోమర్పాటును గమనించి ఇలా శృంగార కలాపంలో దిగుతావన్నమాట. మేము కొంచెం జాగ్రత్తగా మళ్ళీ నిన్ను కనిపెట్టవలసిన పని కల్పించావు మాకు. సరే అని నన్ను కూర్చోమన్నారు. ఇదంతా చూస్తే నాకు ఏమనాలో తోచలేదు. ఇంతట్లోకే మరొక కుర్రవాడు తలుపు తీసినవాడు, ఏంటి పార్వతీశం గారు ఇంత హడావిడిగా వచ్చారు? మీ కంగారు మీ ముఖవైఖరి చూస్తే నాకు చాలా భయమేసింది సుమండి అన్నాడు. ఇంతట్లోకే తలుపు చప్పుడు కావడం, నా మళ్ళే ఇంకో 4-5 లోపలికి రావడం, రావుగారు మిగిలిన వాళ్ళు నన్ను పలకరించినట్లే వాళ్ళని పలకరించడం, వాళ్ళు తెల్లబోయి నా వంక చూస్తూ నిశ్చేష్టులై నిలబడిపోవడం అంతా క్షణాల మీద జరిగిపోయింది. అప్పటికి నేను కంగారు నుండి తేరుకుని, ఏమండి మీరంతా నేను వచ్చిన పని మీదే వచ్చారా అన్నాను. అవునండి, అలాగే కనబడుతుంది ఇంతకీ అని అతనేదో అనబోతూ ఉంటే, ఏవండి రావుగారు, ఇప్పటికీ మీకు ఆరోగ్యం స్థిరపడినట్లేనా? మీకోసం కంగారుపడి వచ్చిన వాళ్ళు తిరిగి వాళ్ళ ఇళ్లకి వెళ్లడానికి మూలన పెట్టారన్నమాట. మా యోగక్షేమాలు కనుక్కోవడానికి. అబ్బా ఎంత మంచివారండి మీరు అనగానే అందరూ గొల్లుమన్నారు. అందరితో పాటు రావుగారు కుర్చీలో వెనక్కిబడి నవ్వుతూ ఉంటే, వారి ఉదరం ఎగిరెగిరి పడుతూ ఉంటే మేము నవ్వు పట్టలేక మళ్లీ నవ్వాం. ఈవేళ ఏప్రిల్ 1వ తేదీ కూడా అయ్యింది కాదు అన్నాడు వాళ్ళలో ఒకతను. ఇంతకీ ఆ దుర్మార్గుడు, ఆ తుంటరి ఏడీ కనబడ్డేమి? ఎక్కడున్నా కొండచర్యల్లో దాగి ఉన్నా, సముద్రపొడ్డున దాగి ఉన్నా పైకి లాగి తుక్క రేగ్గొట్టి ఎముకలు చూర్ణం చేయవలసిందే అన్నాడు ఒకతను. దాంతో కోపోద్రిక్తుడైన ఏ దుశ్శాసనులాగానో అభినయిస్తూ రావుగారిదంతా చూసి బ్రహ్మానంద భక్తుడై వాళ్ళ ల్యాండ్ లేడీని నిద్రలోనో మరేదో స్థితిలోనో ఉన్నది పాపం, ఆమెను పిలిచి మా అందరికీ కాస్త టీ పోయమని, లేకపోతే మేమంతా ఆయన్ని విడిచిపోయే సూచనలేవీ కనబడ్డం లేదని, మేము పోకపోతే తనకా రాత్రి నిద్రపోయే యోగం లేదని ఎంతో దీనంగా ఆమెటితో విన్నవించుకున్నాడు. ఆమెకెంతో కోపం వచ్చినట్టు కనబడ్డా తుదకు నవ్వుకుని అక్కడున్న మూర్తులు ఎన్నని లెక్కించుకుని వెళ్ళి రావుగారు అన్నట్టుగా 5 నిమిషాల్లో కాకున్నా 10 నిమిషాలు పూర్తవకుండా ఓ రకమైన టీ బిస్కెట్లు అందించింది. ఏం చేస్తాం, ఏదొచ్చినా ఎవరొచ్చినా అనుభవించక తప్పదు కదా. ఆ పని ముగించుకుని రావుగారిని సుఖనిద్ర పొమ్మని, ఇలాంటి తెగుళ్లు తెప్పించుకోవడం ఆరోగ్యకరం కాదు అని నచ్చజెప్పి మా దారిన మేము వెళ్ళిపోయాం. దీన్ని ఆంగ్లంలో ప్రాక్టికల్ జోక్ అని అంటారు. తెల్లవారిన తర్వాత గోపాలకృష్ణయ్య కనబడితే అతని పని పట్టిద్దాం అనుకున్నాను. వారం రోజుల వరకు ఆయన ఎక్కడా కనబడలేదు. మరి తెల్లవారేసరికి మాకందరికీ కనబడకుండా పోయాడు కాబట్టి బతికిపోయాడు. చాలా కాలం క్రితం జరిగిందే ఒక స్వల్పమైన సంగతి చెప్పడం మర్చిపోయాను. అందులో పెద్ద విశేషం ఏమీ లేదు కాని ఊరికేనే తమాషాకి చెప్తున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా బారసాల నాడు జరిగిన నామకరణ మహోత్సవం కాక ఇక్కడ మళ్ళీ మంచి రోజుగాని మహోత్సవం ఏమీ లేకుండానే నామకరణం చేసుకోవలసి వచ్చింది. ఇక్కడ ఆచారం ఏంటంటే, మన దేశంలో ప్రతి ఇంటికి ఉన్నట్టుగానే ఇంటి పేరు వ్యక్తి పేరు కలిసి 2 పేర్లుంటాయి. ఎటొచ్చి ఈ దేశంలో వ్యక్తి పేరు మొదలు ఇంటి పేరు చివరా ఉంటాయి. మన దేశంలో అనగా మన రాష్ట్రంలో ఇంటి పేరు ముందు వ్యక్తి పేరు చివరా ఉంటుంది కదా. పైగా మన ఇంటి పేర్లన్నీ కూడా ఏనాడో మన పూర్వీకులు నివసించిన గ్రామం పేర్లయి ఉంటాయి, లేక మన పెద్దలు సంపాదించిన బిరుదులేమైనా అయి ఉంటాయి. ఎట్టకీ ఈ దేశంలో కూడా ఇంటి పేరు ముందు వ్యక్తి పేరు తర్వాత ఉండడం కొన్ని గ్రామాల్లో మామూలే అని ఇక్కడ ఉన్న ఉత్తరాది విద్యార్థుల వల్ల తెలుసుకున్నాను. మన వాళ్ళు కూడా ఇక్కడికొచ్చిన తర్వాత
కొంతమంది తమ పేరు ముందు వేసుకుని ఇంటి పేరు వెనక్కి తరలించడం నేను చూశాను. నేనలా చెయ్యాలి అని మొదట అనుకోలేదు గాని చెయ్యక తప్పింది కాదు నాకు. ఏమంటే నా పేరు ఎవరికి చెప్పినా వారికి మొదటిసారి అర్థం కాకపోవడమే కాక 10 సార్లు చెప్పినా ఉచ్చరించలేక నానాయాతన పడిన వాళ్ళు కూడాను. పలకలేకపోయేవారు. కొందరు నన్ను దేశాం అనేవారు, కొందరు నన్ను టీశాం అనేవారు, మరికొందరు అల్లరికి మిస్టర్ టమ్సీ అనేవారు. మా ల్యాండ్ లేడీ వగైరా ఈ మాట కూడా అనలేక ఊరికెనే శామ్ అనేవారు. చాలామందికి ఈ శామే అలవాటైపోయింది. తరువాత టపా బట్వాడలో కూడా నా పేరు టపాజవా అనే ఉచ్చరించలేక తెలుసుకోలేక నానాయాతన పడేవాడు. ఈ ఇబ్బందులన్నీ ఎందుకని ఈ దేశాచారం ప్రకారం ఇంటి పేరే చివరికి మారిస్తే బాగుంటుంది కదా అని ఆలోచించి ఆ ప్రకారం చేశాను. కాని ఆ మార్పు కూడా ఇక్కడి వారికి వీలు కలిగించలేదు. తివమోర్ అని మార్చుకున్నాను. అయినా కూడా అది కూడా కొందరు వేమోర్ అని, కొందరు మోర్వేర్ అని, కొందరు మూర్ అని రకరకాల అపభ్రంశ పేర్లు కలిపెట్టడం మొదలెట్టారు. ఈ కర్ణ కఠోరమైన శబ్దాలు వినలేక బాధపడి కొంచెం ఆలోచించి మళ్ళీ ఒక చిన్న మార్పు చేశాను. ఇంటి పేరు ఇదివరకు ఇంగ్లీష్లో వేమూర్ అని రాసేవాణ్ణి. ఇప్పుడు దానిలో కూడా ఒక చిన్న మార్పు చేస్తే బాగుంటుంది అని అనిపించి వివి మోర్ అని మార్చుకున్నాను. దానివల్ల మళ్ళీ కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కొందరు మర్మరని, ఈవని, ఏమిటండీ ఇవన్నీను అని అడగడం మొదలెట్టారు. ఈసారి మూర్కి వర్ణక్రమం కొంచెం మార్చాను, మోర్ అని. ఈసారి అంతా సాఫీగా నడుస్తుంది అని అనుకున్నాను. కానీ అదేమీ జరగలేదు. వేమూర్ అనే మాటే తలలో ఆడుతుండడం మూలాన విఈ అని మానేసి మూర్ అని అంటారని సంబరపడ్డాను. కాని మూర్ అనేది ఇంగ్లీష్లో మోర్ అవుతుందని అనుకోలేకపోయాను. అక్కడ్నుంచి కొందరు సో యు ఆర్ మోర్, వాట్ మోర్ అనడం ప్రారంభించారు. మరికొందరు మిస్టర్ మోర్, ఐఎమ్ వెరీ సారీ, వాట్ మోర్ అని కొందరు నన్ను ఆట పట్టించారు. దానివల్ల దీని సెగతరగా ఎటు చూసినా ఇబ్బందే కలుగుతుంది కదా అని అనుకుని, దానివల్ల ఇదంతా మనం మంచి రోజు చూడకుండా, విఘ్నేశ్వర పూజ చేయకుండా నామకరణం చేసుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది అని అనుకున్నాను. ఇలా ఆలోచిస్తూ ఒక రాత్రంతా గడిపాను. ఉదయాన్నే లేచి కాలేజీకి వెళ్తూ ఒక పుస్తకం కావాల్సి వచ్చి పుస్తకశాలకు వెళ్లి నాకు కావలసిన కవితా సంకలనం కోసం వెతుకుతూ ఉంటే థామస్ మోర్ అనే కవిగారి కావ్యం కనబడ్డది. ఆ పుస్తకం చూద్దామని పైకి తీస్తూ ఉంటే పేజీ పుటలు తిప్పకుండానే నామకరణం ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది ఆ పుస్తకం మీద పేరు చూడగానే హఠాత్తుగా నాకు స్ఫురించింది. నాకు కావలసిన పుస్తకం తీసుకుని ఒక్క క్షణం కూడా ఆగకుండా తిన్నగా అచ్చు ఆఫీసుకి తీసుకువెళ్లి పివి మోర్ అనే నా పేర అచ్చు కాడలు వేయించుకుని వచ్చాను. అది నా మిత్రులకు చూపించాను. వారందరూ ఈ మారు బాగుంది అని ఆమోదం తెలిపారు. ఇటువంటి మార్పులు ఒక్కొక్కప్పుడు లాభిస్తాయి అని కూడా కొంతకాలానికి తెలుసుకున్నాను. లాభం మాట ఎలా ఉన్నా ఇప్పుడు ఇక్కడి వాళ్ళు, మనవాళ్ళు అందరూ కూడా సుఖంగా ఉచ్చరిస్తున్నారు. ఉత్తరాలు ఏ పేచీ లేకుండా సకాలంలో చేరుతున్నాయి. ఇక ఆ తర్వాతేమైంది అనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.